ఉపాధి హామీ పథకం పనుల్లో నిబంధనలు గాలి కుదిలేయడం, పనులు ప్రారంభానికి ముందు పూర్తయిన తర్వాత ఎప్పటికప్పుడు రికార్డులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డ్వామా పీడీ వెంకట్రావు ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్లను హెచ్చరించారు. గురువారం బుచ్చి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆయన పాల్గొన్నారు. నీటిపారుదల కాలువల పనులు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యాశాఖ తదితర శాఖల్లో జరిగిన పనులకు సంబంధించి గ్రామాల వారీగా డీఆర్పీలు చేసిన గ్రామ ఆడిట్లను పరిశీలించారు. ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్ల నుంచి పొంతనలేని వివరాలు తెలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈజీఎస్ పనులకు సంబంధించి 74,124 రూపాయలు, విద్యాశాఖకు సంబంధించి ఏపీఈడబ్ల్యూఐడీసీ పనుల్లో 39,690 రూపాయలు రికవరీ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి సురేష్ బాబు, ఏపీడీ మృదుల, ఎంపీడీఓ నరసింహారావు, ఎంపీపీ శ్రీనివాసులు, ఎస్ఆర్పీలు, డీఆర్పీలు, విలేజ్ సోషల్ ఆడిటర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. నెలకొకసారి మీటింగ్ పెట్టి దాన్ని రాసుకోవడం తెలియదా? ఏమేమి జరుగుతున్నాయి ఉపాధి వివరించుకోవాలి. అవసరం లేదు కదా, ఏం చేయనప్పుడు ఎంత వస్తుంది చేద్దాం. మరి 9,500 మరి ఏం చేయనప్పుడు దేనికి ఇంకా నీకు వేస్ట్ లేకపోయినా జరిగిపోతుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి ఏది చేయకపోతే నువ్వు దేనికి కాదా? ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి కోస్టల్ బెల్ట్ 2-3 కార్లు పండే ఏరియా. ఇక్కడ మనకి కాలువ పనులు తప్పితే వేరే పనులు ఉండవు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులు చేయకపోతే వేరే గ్రాంట్ ద్వారా కాలువ పనులు చేసేదానికి మార్గం లేదు. కానీ ఏమవుతుందంటే ఉపాధి హామీ ద్వారా పనులు చేస్తున్నారు, మళ్ళీ 3 నెలలకి మళ్ళీ గడ్డి వచ్చేస్తుంది. సో గడ్డి వచ్చేసినప్పుడు ఎవరైనా వచ్చి ఆ గ్రామంలో రకరకాల వర్గాలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి, ఒకరి మీద ఒకరి కంప్లైంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకోసం మేము ఏం చెప్పామంటే ఈ సంవత్సరం ప్రతి మండలంలో కూడా ఒక ఆల్బమ్ని పెట్టమని చెప్పాం. ఆల్బమ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే 3 స్టేజ్లు ఫోటోలు, గ్రామానికి కనీసం ఒక 5-6 వర్క్లు అయినా సరే ఆ వర్క్కి సంబంధించిన బిఫోర్ అంటే వర్క్ జరగక ముందు ఆ కాలం ఎలా ఉంది, వర్క్ జరుగుతున్నప్పుడు ఎట్లా చేస్తున్నారు కూలీలు, జరిగిపోయినాక ఆ యొక్క వర్క్ సైట్ వర్క్ ఎట్లా ఉంది అనేటువంటిది ఉంటే ఎవరికైనా వచ్చినా మనం చూపించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే 3-4 నెలలకి మళ్ళీ గడ్డి వచ్చేస్తుంది. ఆడిట్ వాళ్ళకి కూడా మనం చేసామంటే వాళ్ళు ఇదే కానీ అంటే వాళ్ళకి కూడా కొన్ని ఫోటోలు ఉంటాయి కాబట్టి బిఫోర్ అయితే, కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేటువంటిది ఒక ఆల్బమ్ లాగా ఉంటే ఎవరికైనా చూపించుకునేదానికి అవకాశం ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుందనే ఉద్దేశంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే బుధవారం కల్లా ఈ మండలం ఆల్బమ్ నాకు తీసుకొచ్చి గ్రామంలో తీసుకొచ్చి చూపించాలి. సో ప్రతి గ్రామానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా వచ్చే మీరు ఆల్బమ్ రూపేణ నాకు వచ్చే బుధవారం కల్లా చూపించాలి. అది మీకు ఎప్పుడో చెప్పాను, దాదాపు 4 రోజులు దగ్గర నేను చెప్పి ఈ పాటికి మీరు చేసుకొని ఉండాలి. ఎన్ని ఊరికే మాటలు కాదు బాబు, మీరు చెప్తున్నారు, మీరు చెప్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వెంటనే అది రికార్డు రూపేణ. ఇప్పుడు ఈరోజు గ్రామ సభ జరుగుతూ ఉంది, ఈరోజు ఆల్బమ్ ఉంటే ఒకసారి మనం చూపిస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి మీరు ఆల్బమ్ ఇమ్మీడియట్గా నాకు వచ్చే వెనసనే బుధవారం కల్లా నాకు గ్రామానికి తీసుకొచ్చి చూపించాలి. అన్ని మండలాలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, వచ్చే బుధవారం జిల్లా మొత్తం అన్ని మండలాల్లో కంప్లీట్ కావాలని గ్రామాకు పంపించాలని ఒకసారి చూసుకోండి.